శ్రీమాత్రే నమః. ఆదివారం అస్సలు అవకాశం వదులుకోకండి. ఎందుకంటే అసలు పౌర్ణమి వెన్నెలలో ఆ వెన్నెల కాంతిలో కూర్చుని లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తే ఎన్నో సమస్యల నుంచి బయట పడిపోతామని చెప్తాం కదా. అసలు తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం నిత్యం చేసేవారు. ఆయనకి అమ్మవారి అనుగ్రహం కలగలేదా చెప్పండి? ఆయన అమ్మవారి అనుగ్రహం ఆయనకున్నా ఆయన కూడా ఎన్నో కష్టాలు పడ్డారు కదా. ఆయన కూడా ఎన్నో బాధలను పడ్డారు. కానీ ఆయనకి మనకి తేడా ఏంటో తెలుసా? ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని బాధలు వచ్చినా అమ్మవారు ఇలా చేశారు అని ఎప్పుడూ నిందించలేదు. ఎప్పుడు అమ్మవారిని దూషణ చేయలేదు. కానీ మనం ఏం చేస్తాము అంటే, మన కష్టం తీరకపోయినా, మన బాధ తీరకపోయినా, దేవుడు లేడు, ఈ పూజలు చేయక్కర్లేదు, ఈ పూజలు చేసే వాళ్ళందరికీ ఇన్నే కష్టాలు వచ్చేసాయి, లేని వాళ్ళు చాలా బాగున్నారు అని చెప్పి అంటాం. అదా మన సహనం అంటే? అదా భగవంతుడి పూజ అంటే? అందుకోసమా మనం చేస్తున్నాం? ఇంతవరకు చేసిన పూజ ఆ భగవత్ నిందతో పోలేదా చెప్పండి? ఇంకా ఎక్స్ట్రా మనం పాపాన్ని తెచ్చుకుంటున్నాం. కాస్త సహనంగా ఉండి శ్రద్ధగా నమ్మి చేస్తే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. మన ప్రయత్నం మనం చేస్తూ అమ్మవారి పాదాలు పట్టుకోవాలి. అలాగే మన బాధ్యతలు, మన కర్తవ్యం అది కూడా మనం నిర్వహించాలి. మన బాధ్యతలన్నీ వదిలిపెట్టేసి, మనం చేయవలసినవన్నీ వదిలిపెట్టేసి, అప్పుడు నాకు అమ్మ నీ అనుగ్రహాన్ని చూపించు అంటే భగవంతుడు అనుగ్రహాన్ని ఎప్పటికీ చూపించడు, నువ్వు ఎన్ని పూజలు చేసినా సరే. రేపు ఆదివారం నాడు మాఘ పౌర్ణిమ, లలిత అమ్మవారి జయంతి. ఆ రోజు పుష్యర్క యోగం చాలా అరుదుగా వస్తుంది. ఆదివారం నాడు పుష్యమి నక్షత్రం కలిసి వస్తే పుష్యర్క యోగము అంటారు. అప్పుడు మీరు అంటారు, ఆ రోజు చేస్తే మాత్రం ఏం ఉపయోగం ఉంటుందండి, మేము రోజు చేస్తూనే ఉన్నాం కదండి అంటారు. ఒక్కటి చూడండి, మనం ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఇంట్లోనే అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఒక చోటకి వెళ్ళేసరికి మాట సరిగ్గా వినిపించదు. అప్పుడు ఏం చేస్తాం? అవతల వాళ్ళతో ఏమంటాం, ఒక్క నిమిషం ఉండండి, మీ మాట నాకు వినిపించట్లేదు, సిగ్నల్ తగిలే చోటకే వస్తాను అంటారు. అని సిగ్నల్ ఎక్కడ తగులుతోందో చూసి అక్కడికి వచ్చి మాట్లాడతారు కదా. అప్పుడు చాలా క్లియర్గా మనకి వినపడుతుంది కదా. మన జీవితంలో కూడా అంతే. ఏదైతే మన ఛార్జ్ అయిపోతుందో ఆ ఛార్జ్ని మళ్ళీ మనం పెంచుకోవడం అనమాట ఈ పుష్యర్క యోగము. ఇలా కొన్ని ప్రముఖమైన రోజులు. పుష్యర్క యోగము అంటే ప్రకృతి మనల్ని అతి త్వరగా ఫాస్ట్గా రీఛార్జ్ చేసే ఒక శక్తి ఈ పుష్యర్క యోగం. కాబట్టి ఆ రోజున సాయంత్రం నాడు మీరు చక్కగా తులసి కోట ముందు నేతి దీపారాధన చేయండి. చేసి మీకు వెన్నెలలో కూర్చుని లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసే అవకాశం ఉంటే వెన్నెల్లో కూర్చుని చేయండి. లేదు అంటే ఆ తులసి కోట ముందే, మీ ఇంట్లో మీ తులసి కోట ఎక్కడుందో అక్కడే కూర్చుని లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలతో సతమతం అయిపోతూ ఉంటాం. కష్టాలు బాధలు లేని వాళ్ళు ఎవరూ ఉండరు. అందరి జీవితాల్లోనూ భగవంతుడు పంచే ఉంచుతాడు. కాబట్టి ఇంకా మేము భరించలేకపోతున్నాము, మా వల్ల కాదు అని అనుకుంటే ఈ ప్రయత్నం చేయండి. కానీ మనం చేసేది ఏంటంటే, ఆ ప్రయత్నం చేస్తాము, మనం చేసిన వెంటనే మన కష్టం తీరిపోవాలన్నమాట. అంటే స్విచ్ వేయంగానే ఇంట్లో బల్బ్ ఎలా అయితే వెలుగుతుందో అలా మన కోరిక తీరిపోవాలి. మన ఇంట్లో స్విచ్ వేయంగానే కొన్నిసార్లు లైట్ వెలగదు. ఎందుకు చెప్పండి? కరెంటు ఉంటేనే వెలుగుతుంది. కరెంట్ లేకపోతే వెలుగుతుందా? మరి భగవత్ శక్తిని మనం సంపాదించుకోకుండా మనం స్విచ్ వేసేస్తే లైట్ వెలుగుతుందా? ప్రతిదీ అంతే. మనం ఏ నోటితో అయితే భగవంతుడి పూజ చేస్తున్నామో అదే నోటితో భగవత్ నింద కూడా చేస్తున్నాం. అలా చేస్తే ఎప్పటికీ మన కోరిక తీరనే తీరదు. అన్నీ వదిలిపెట్టేసి సర్వస్వ శరణాగతి చేసి, అమ్మా నా గురించి నీకు తెలుసు కదమ్మా, నన్ను ఎలా కాపాడుకోవాలి అనేది నీదమ్మా బాధ్యత అని ఆవిడికి వదిలిపెట్టేయండి. పూర్తిగా ఆవిడికి వదిలిపెడితే మనల్ని చూడవలసిన బాధ్యత ఆవిడదే. అయితే ఈ మాఘమాసంలో రేపు మాఘ పౌర్ణమి రోజున ఏం చేస్తారు అంటే, నువ్వులు దానం ఇవ్వండి. ఒకవేళ మీకు నువ్వులు ఎవరైనా దానం తీసుకోవట్లేదు అంటే కనీసం సద్బ్రాహ్మణుడికి స్వయం పాకాన్ని మీరు సమర్పణ చేయండి. నువ్వులు దానం ఇవ్వన్నాం కదా అని చెప్పి కేజీలు కొనిచ్చేస్తారు. అంతంత ఇవ్వకూడదు. చాలా కొద్దిగా మాత్రమే నువ్వులని దానంగా ఇస్తూ దానితో పాటుగా దక్షిణని సమర్పణ చేయాలి.
మరి ఎంత దక్షిణ సమర్పణ చెయ్యాలి అని అడుగుతారేమో. అది మీ ఓపిక. మీకెంత ఓపిక ఉంటే, మీ స్థితి, మీ స్థాయిని బట్టి మీరు దక్షిణను సమర్పణ చేయండి. అలాగే ముత్తైదువులకి బొట్టు పెట్టి పసుపు, కుంకుమ, గాజులు సమర్పణ చేస్తే ఎప్పటికీ సౌభాగ్యంతో ఉంటాంట. లలితా సహస్రనామ స్తోత్రం ఒకవేళ మీకు పారాయణ చేయటం రాదు, మాకు తప్పులు పోతాయేమో అని మీకు బాధ కలిగింది అని అనుకోండి, శ్రీమాత్రే నమః అంటం వచ్చు కదా. శ్రీమాత్రే నమః అనే నామాన్ని మీరు జపిస్తూ కుంకుమార్చన చేయండి. ఇలా మృగముద్రతో కుంకుమని తీసుకుని మీరు నెమ్మదిగా శ్రీమాత్రే నమః అని కనీసం ఒక 108 సార్లైనా సరే కుంకుమార్చన చేయండి. కుంకుమార్చన చేసేసిన తర్వాత ఆ కుంకుమని దాచిపెట్టుకుని ప్రతిరోజు పొద్దున్నే మీరు కుంకుమ పెట్టుకునేటప్పుడు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అనే శ్లోకాన్ని చదువుకుంటూ ఆ కుంకుమ బొట్టు పెట్టుకోండి. అమ్మవారి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు, జాతకం లేని వాళ్ళు ఎన్నో బాధలు పడుతూ, అయ్యో మేము జాతకం చూపించుకోలేకపోయాం, మాకు అసలు ఏ దశ జరుగుతుందో తెలియటం లేదు, ఈ కష్టాలకి కారణం ఏంటో తెలియటం లేదు అని బాధపడేవాళ్ళు అందరూ ఈ పౌర్ణమిని మాత్రం వదిలిపెట్టుకోకుండా శ్రద్ధగా, భక్తిగా ఆ రోజు అమ్మవారి పాదాలు పట్టుకునే ప్రయత్నం చేయండి. నా ఉద్దేశం ఒక్కటే, ఎవరికైనా సరే ఈ వీడియో మనస్ఫూర్తిగా మనసులోకి వెళ్ళి వాళ్ళు అమ్మవారి పాదాలు పట్టుకున్నారు అని అనుకోండి, అమ్మవారి అనుగ్రహం వాళ్ళకి దొరికింది అని అనుకోండి, అంతకు మించి ఆనందపడే వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. నాకు కామెంట్లో పెడుతూ ఉంటారు, అమ్మా మాకు అమ్మవారి అనుగ్రహం దొరికిందమ్మా, అమ్మవారి ఆశీస్సులు వచ్చాయమ్మా, సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వెళ్ళి మేము ఈ కష్టం నుంచి బయటపడ్డామమ్మా అని నాకు కామెంట్లో పెడుతుంటే నాకు ఎంత ఆనందంగా అనిపిస్తుందో. మనకి కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, మనుషులం కదా చెప్పండి, కష్టాలు బాధలు రాకుండా ఉండవు కదా. గబుక్కున నింద చేసేకండి, భగవత్ నింద చేయకండి. భగవత్ నింద చేస్తే అప్పటి వరకు మీరు ఏదైతే పోగేసుకున్నారో అదంతా మీరు భగవత్ నింద చేస్తే ఒకేసారి బయటికి పోతుందనమాట. మీ బాధ్యతలు, మీ కర్తవ్యాలు నిర్వహిస్తూ సత్యం తప్పకుండా ధర్మ మార్గాన్న వెళ్తూ భగవంతుడి పాదాలు పట్టుకుని భగవంతుణ్ణి ఆశ్రయించినట్లయితే ఏదైనా సరే, ఏ కష్టమైనా సరే తుడిచిపెట్టుకుని పోతుంది. భగవద్భక్తులు ఎంతమంది కష్టపడ్డారు, వాళ్ళ జీవితాల్లో లేవా కష్టాలు చెప్పండి, వాళ్ళు అనుభవించలేదా కష్టాలు చెప్పండి. ఒక్కొక్క భక్తులైతే అసలు చెప్పలేని బాధలు, ఎన్ని బాధలు పడ్డారో. వాళ్ళందరూ బాధలు పడిన వాళ్లే కదా, వాళ్ళందరూ కష్టాలని అనుభవించిన వాళ్లే కదా. మనం పురాణాల్లో ఎంత మందిని చూడట్లేదు, వాళ్ళ జీవితాలన్నీ తరిచి తరిచి చూస్తే ఎన్ని కష్టాలు వాళ్ళు అనుభవించినట్లు లేదా. పాండవులు అనుభవించలేదా చెప్పండి కష్టాలు. పక్కనే కృష్ణ పరమాత్మ ఉండి కూడా పాండవులు అన్ని కష్టాలను అనుభవించారు, కానీ ఏ రోజు వాళ్ళు భగవత్ నింద చేయలేరు కదా. మీరు మహాభారతం అంతా చదివితే ఎప్పుడైనా పాండవులు భగవత్ నింద చేసినట్లు మీకు కనిపించిందా? మన కర్మని మనం ఎలాగో అనుభవించాలి, అనుభవిస్తూ మళ్ళీ భగవత్ నింద చేసి ఇంకొక కర్మని పోగేసుకునే కంటే తప్పది ఎలాగో అనుభవిస్తాం. కానీ భగవంతుడా దీన్ని తట్టుకునే శక్తిని ఇవ్వయ్యా అని అడిగాము అని అనుకోండి, అప్పుడు మనం ఎక్స్ట్రా కర్మని పోగేసుకోకుండా మనం ఇదివరకు చేసుకున్న ఏదైతే చెడ్డ కర్మ ఉంటుందో దాన్ని తొందరగా పోగొట్టుకోవచ్చు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.